ఇప్పుడు మేమైతే 500 ఫీట్లలో ఇరుక్కున్న మోటార్కి అయితే యూరియా అయితే పోస్తున్నాం. ఈ యూరియా పోయడం వల్ల ఇరుక్కున్న చోట రాళ్ళు కానీ ఏవైనా ఉంటే ఆ జలుగురు అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడడం వల్ల ఆ మోటార్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పుడైతే చైన్ బ్లాక్ ద్వారా పైకి అయితే కొంచెం లేపాము. లేపిన తర్వాత అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ పైపై ఒక ముద్దు పెట్టేసి దాని మీద సుత్తెతో కొడుతున్నాం. ఇలా పూర్తిగా కిందికి పోయేంత వరకు అయితే కొట్టాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇలా కొంచెం లోనికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా పూర్తిగా లోనికి వెళ్ళేంత వరకు కొట్టాలి. అలా కొట్టిన తర్వాతే మోటార్ వస్తుందనే నమ్మకం అయితే మనకైతే ఉంటుంది. ఇలా గంట సేపు పడుతుండొచ్చు, 2 గంటలు పడుతుండొచ్చు ఆ మోటార్ కిందికైతే వెళ్ళడానికి. అలా కొడుతూనే ఉండాలి. యూరియాతో పాటు 2-3 నల్ల సబ్బులు కూడా వేశాం. అది కూడా జలుగురు అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే నల్ల సబ్బులు మీ బయట దొరికితే మీరు కూడా ఇలా నల్ల సబ్బులు వేయండి. అది కూడా సులువుగా రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ కొడుతూనే ఉన్నారు. ఇప్పటికీ గంట సేపు అవుతుంది కొట్టబట్టి, అయినా కిందికి వెళ్ళడం లేదు. కిందికి వెళ్ళేంత వరకు కొడుతూనే ఉండాలి. ఇలా కొట్టిన తర్వాత ఇప్పుడైతే మోటార్ అయితే కిందికి పోయింది, చూశారు కదా. ఇప్పుడైతే మేమైతే మళ్ళీ చైన్ బ్లాక్ పెట్టి కొంచెం అయితే లాగుతున్నాం. ఇలా ఒక 5 ఫీట్ల వరకు అయితే వచ్చేసింది. అక్కడే క్లాంప్ అయితే మేము పెట్టేశాం. క్లాంప్ పెట్టేసిన తర్వాత ఈ చైన్ బ్లాక్ 5 టన్నుల వరకు లాగల అయితే కెపాసిటీ అయితే దీనికి ఉంది. ఇలా మేము లాగుతూనే ఉన్నాం. కొంచెం పైకి అనేది వస్తూనే ఉంది. ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత మేమైతే ఇప్పుడైతే బండి పెట్టేస్తాం. బండి పెట్టిన తర్వాత కేబుల్ వైర్ అయితే తెగిపోయింది. కేబుల్ వైర్ తెగిపోవడమే మనకు చాలా సేఫ్టీ. ఎందుకంటే మోటార్ అనేది ఇంకా సులువుగా పైకి వస్తుంది. కేబుల్ వైర్ అయితే మొత్తం తీసుకుని నిదానంగా మోటార్ అయితే పైకి అయితే తీసుకున్నాం. తొందర మాత్రం పడద్దు, మళ్ళీ ఇక్కడ నేను తట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే నిదానంగా బయటికి తీయాలి. ఇలా తీయగా నైట్ 7:30 అయ్యింది. అప్పుడు మోటార్ అయితే వచ్చింది. ఈ మోటారు ఇప్పటికీ 9 సంవత్సరాల నుంచి కాలిపోకుండా ఉంది. ఇప్పుడు కూడా పంపు మాత్రమే పాడైంది. అలానే మోటార్ పీకడానికి వెళ్తే అలా తట్టుకుంది. ఈ మోటారు వేసినప్పుడు 3 లక్షలు ఖర్చు అయింది. అదే సమయంలో అక్కడి ఏరియాలో ఎకరా భూమి వచ్చేదంట అన్న అయితే చెప్తున్నాడు. ఈ మోటార్ అయితే ఫాల్కన్ మోటార్, 10 HP మోటార్, 11 స్టేజీల పంపు. చూడండి వైర్లు అయితే ఎలా పోయాయో. అందుకే చాలా రోజులుగా మోటార్ నడుస్తుందని అలాగే ఉంచకండి. ఒక్కొక్కసారి మోటార్ని కదిలిస్తూ ఉండండి, 2-3 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడైతే వైర్ అయితే మొత్తం పోయింది, పంపు కూడా పోయింది. చూడండి ఇది కప్లరు. ఇప్పుడు పంపుది కూడా చూశారు కదా, అది పంపుది అయితే పోయింది. ఈ మోటార్ ఇన్ని రోజులు కాలిపోకుండా ఉండటానికి కారణం స్టార్టర్ గురించి అయితే నేను మళ్ళీ మరొక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. ఇది 10 HP మోటార్